అసలు స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అనేవి 3.5mm జాక్ ని ఎందుకు రిమూవ్ చేస్తున్నాయి? దీనికి సంబంధించినటువంటి ఈ కారణాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 3.5mm జాక్ ఏదైతే ఉందో ఇది ఓల్డెస్ట్ టెక్నాలజీ. యాక్చువల్ గా దీన్ని ఎందుకు రిమూవ్ చేశారంటే ఈ 3.5mm జాక్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని ఆ ప్లేస్ ని ఇంకా వేరే దానికి యూజ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇలాంటి విషయాలన్నీ ముందుగా యాపిల్ స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఈ 3.5mm జాక్ ని యాపిల్ రిమూవ్ చేసింది. తర్వాత యాపిల్ ని చూసి ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా 3.5mm జాక్ ని రిమూవ్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎంత ఇంటెలిజెంట్ అంటే దీన్ని ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో రిమూవ్ చేశారు, మెల్లమెల్లగా మిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్లలో, దాని తర్వాత మెల్లమెల్లగా లో బడ్జెట్ ఫోన్లలో రిమూవ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అయితే దీన్ని రిమూవ్ చేయడం వల్ల ఈ 3 బెనిఫిట్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మోర్ బ్యాటరీ, అంటే ఒక 50-60 mAh బ్యాటరీని ఇంప్రూవ్ చేయగలుగుతారు. సెకండ్ ఏంటంటే స్లిమ్ ఫోన్, దీన్ని తీసేయడం వల్ల స్మార్ట్ ఫోన్ ని ఇంకా స్లిమ్ గా తయారు చేస్తున్నామని చెప్తున్నారు. థర్డ్ ఏంటంటే వాటర్ రెసిస్టెంట్ ఆర్ డస్ట్ రెసిస్టెంట్. అయితే పైన చెప్పిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని కొంచెం డీప్ గా అనలైజ్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే బ్యాటరీ ఇంప్రూవ్ చేస్తారని చెప్పారు కదా, అయితే ఇక్కడ బ్యాటరీ అనేది 50-60 mAh వల్ల అసలు అంత ఇంప్రూవ్మెంట్ ఏం జరగదు. ఇంకో విషయం ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ 3.5mm జాక్ ఉంది కాబట్టి దాన్ని తీసేయడం వల్ల హోల్ అనేది రిమూవ్ అవుతుంది, దాని వల్ల వాటర్ పోకుండా ఉంటాయి. మరి సిమ్ ట్రే నుంచి పోవా అని మీరు అడగొచ్చు. 3.5mm జాక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ 3.5mm జాక్ నుండి వాటర్ అనేవి లోపలికి ఎంటర్ అయినాయి అనుకోండి, లోపల ఉన్న ఇంటర్నల్ పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఈ సిమ్ ట్రే ఏదైతే ఉందో సిమ్ ట్రే లోపల ఒక రబ్బరైజ్డ్ సీల్స్ ఉంటాయి, అవి వాటర్ ని లోపలికి పోనివ్వకుండా చూసుకుంటాయి. కానీ 3.5mm జాక్ కి ఇది అప్లై చేయడం కొంచెం కష్టం. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న 3.5mm జాక్ లేని ప్రతి స్మార్ట్ ఫోన్ వాటర్ ప్రూఫ్ కాదు కదా. ఇక స్మార్ట్ ఫోన్ లోపల 3.5mm జాక్ తీసేయడం అనేది కాస్ట్ కటింగ్ అనుకుంటారేమో, అట్లేం ఉండదు. స్మార్ట్ ఫోన్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది చీపెస్ట్ మెటీరియల్ అంటేనే ఈ 3.5mm జాక్. ఇంకో విషయం ఏంటంటే బ్రాండ్స్ 3.5mm జాక్ కి బదులుగా TWS ని యూజ్ చేయమని చెప్తారు. మీరు ఏ బ్రాండ్ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నారో సేమ్ అదే బ్రాండ్ TWS యూజ్ చేస్తేనే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి 3-4 ఫీచర్స్ అనేవి వర్క్ అవుతాయి. మరి దీన్ని ఏమంటారు? మార్కెటింగ్ కాదా? అదే బ్రాండ్ స్మార్ట్ ఫోన్ అదే బ్రాండ్ TWS యూజ్ చేయడం వల్ల ఏమైతుందంటే మీరు అక్కడ ఎకో సిస్టమ్ లోకి ఎంటర్ అవుతున్నారు, దాంట్లోకి వెళ్ళి మీరు మళ్ళీ బయటికి రాలేరు. కానీ ఇప్పటి వరకు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కంటే వైడ్ ఇయర్ ఫోన్స్ చాలా బెటర్గా ఉంటాయి. వైడ్ ఇయర్ ఫోన్స్ వల్ల మీరు గేమింగ్ అన్నప్పుడు లేటెన్సీ ఉండదు, తక్కువ ప్రైస్ లో బెటర్ మ్యూజిక్ క్వాలిటీ ఉంటుంది. ఒకవేళ ఈ 3.5mm జాక్ అనేది ప్రొవైడ్ చేస్తే 500 నుంచి 600 లోపు కూడా ది బెస్ట్ ఇయర్ ఫోన్స్ అనేవి మనకు అక్కడ లభిస్తాయి విత్ బెటర్ సౌండ్ క్వాలిటీ. ఇవే ఫీచర్స్ మీ బ్లూటూత్ లో లభించాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఒకవేళ స్కిప్ చేస్తే అదే క్వాలిటీ కోసం మనం 2000 నుండి 3000 వరకు అయితే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంకా 3.5mm జాక్ ని ఎందుకు రిమూవ్ చేస్తారంటే థిక్నెస్ అని చెప్తారు. ఇక్కడ 3.5mm జాక్ ఎంత ఉంటుందండి? మహా అంటే 6mm ఉంటుంది. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్ అన్ని థిన్నెస్ట్ స్మార్ట్ ఫోన్లు అంటే 7mm 7.8mm వరకు వస్తున్నాయి. అక్కడ జాక్ కోసం స్పేస్ లేదా? ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే 10 years బ్యాక్ వివో X5 Max ని లాంచ్ చేసింది. దాని థిక్నెస్ అనేది 4.75mm, దాంట్లోనే 3.5mm జాక్ ని ఇంక్లూడ్ చేశారు. ఇప్పట్లో లాంచ్ అయ్యే 7mm ఫోన్ లో అకామిడేట్ చేయడం అసలు మ్యాటరే కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫోన్లో హెడ్ ఫోన్ జాక్ ఉందో లేదో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.